తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉస్తాద్ ఓచకోత మొదలైంది. నిన్నటి నుంచి డే 1 నుంచి ఫస్ట్ షో నుంచి కూడా మంచి టాకు, సూపర్ హిట్ టాకు ఆ సినిమా సొంతంగా మనకు వినపడతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు. అనుకున్న దానికంటే ముందే ఉగాది రోజే రిలీజ్ అయింది. మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాకు ప్రత్యేకతలు ఏంటి అనేది సుమన్ టీవీ వీక్షకులు తెలియజేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కలెక్షన్స్ ఇటు ఫస్ట్ డే కలెక్షన్స్ 85 crores వచ్చింది. ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ 137 కోట్లు అయితే బ్రేక్ ఈవెన్ అంటే 135 కోట్లు రావాలి. ఫస్ట్ రోజు 85 కోట్లు వచ్చినాయంటే 4 రోజుల్లో ఈ సినిమాకి గ్రాస్ అవసరానికి కావాల్సిన 270 కోట్లు కూడా వచ్చేస్తాయి అనేది అక్షర సత్యం. కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ 25 కోట్లు వచ్చేసినాయి. ఎక్కడ చూసినా టికెట్లు, థియేటర్లో టికెట్లు దొరకట్లేదు. ఎక్స్ట్రా షోస్ కూడా వేస్తున్నారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన పూర్తిగా పరిపాలన మీద దృష్టి పెట్టారు. సినిమాలు చేయలేరు అనుకున్నారు. కానీ ఈ సినిమాలో అతని యాక్షన్, అతని వింటేజ్ లుక్స్ నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి. తొలి ప్రేమలో ఎట్లయితే పవన్ కళ్యాణ్ ఉన్నాడో పుష్కర్ కాలం తర్వాత అది సేమ్ టు సేమ్ అదే పాట నేసిన అదే స్టైలు, అదే మెచ్యూరిటీ లెవెల్, నెక్స్ట్ లెవెల్ పెరిగినాయి అని అనుకోవాలి. ఈ సినిమా సక్సెస్ కారణం ఏంటనేది చూస్తే కనుక మైత్రి మూవీ మేకర్స్ నిన్న మధ్యాహ్నమే సక్సెస్ మీట్ పెట్టారు. మేము అనుకున్న దానికంటే ఎక్కువగా కలెక్షన్స్ వస్తున్నాయి, థియేటర్లు పెరుగుతున్నాయి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా హీరోతో మేము చేయాలన్న ఆకాంక్ష, మంచి సినిమా తీయాలన్న ఇది ఇన్నాళ్ళకి నెరవేరిందని వాళ్ళ నిర్మాతలు చెప్పారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక వైపు ఆనంద్ సాయి కావచ్చు, ఇంకోవైపు హరిశంకర్ గారు కావచ్చు, సినిమా మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకున్నామో ఎవరు ఊహించిన విధంగా కథ, ట్విస్టులు చక్కగా వర్కౌట్ అయినాయి. ఇదంతా క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి అని చెప్తా ఉన్నారు. కట్ చేస్తే ఈ సినిమాకి సక్సెస్కి కారణం అటు నేషనల్ మీడియాలో కూడా చూపిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యం, దేశంలో ఉగ్రవాదం ఏంటి, ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలనేది కూడా దీంట్లో ఆ సబ్జెక్ట్లో మిళితమైంది. కాబట్టి ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటుగా అందరూ ఆడియన్స్ చూసే సినిమాగా ఉంది అనేది నేషనల్ మీడియా కూడా చెప్తా ఉన్నది. కాబట్టి దీనికి కారణాలు ఒకసారి మనం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైన నటన, కథనం, దర్శకత్వం, హరీష్ శంకర్ యొక్క గొప్పతనం దీంట్లో నెక్స్ట్ లెవెల్గా మనకు కనపడింది. తర్వాత ఎవరికి ఏ పాత్ర ఎంతవరకు ఇవ్వాలో అటు హీరోయిన్లు రాశి ఖన్నా కావచ్చు, శ్రీలీల కావచ్చు ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయారని చెప్పుకోవాలి. ఇకపోతే ఏ సినిమాకైనా ఒక సంగీత దర్శకుడు ఉంటాడు. దీనికి మరి ఈ ఇద్దరు దర్శకులు డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్తో పాటుగా మరి తమను కూడా కలవటం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఇద్దరు ఎక్కడ తగ్గలా ఇచ్చి పడేశారనేది అందరి నోట వినపడుతున్న మాట. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని విధంగా తన ఆహభావాలు, తన నటన, తన డ్యాన్సులు ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఇంకొకటి ఎప్పుడు లేని విధంగా హరీష్ శంకర్ దాంట్లో సినిమా అంటే ఎంజాయ్మెంటు, తర్వాత కామెడీతో పాటు సన్నివేశాలు, ఫైట్స్తో పాటుగా ఎమోషనల్ పండించారనుకోవాలి. హీరోయిన్ చనిపోయే సందర్భం కావచ్చు, హీరోయిన్ ఫ్రెండ్ని ఆమె హత్యకు గురైన సందర్భం కావచ్చు, కళ్ళమ్మటి నీళ్ళు తెప్పించాడు పవన్ కళ్యాణ్ గారు అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎప్పుడు లేని విధంగా చివరి వరకు ట్విస్ట్లు. ఫస్ట్ 2 గంటల 44 నిమిషాలు ఉన్న ఈ సినిమా ఇంకోవైపు దురంధర్ లాంటి సక్సెస్ఫుల్ పార్ట్ 2 రిలీజ్ అయిన సందర్భంలో కూడా ఏమాత్రం భయపడకుండా సినిమా రిలీజ్ చేశారు. ఆ సినిమా ఈ సినిమా అనేది తేడా లేకుండా అందరి చూపు సమ్మర్లో పవన్ కళ్యాణ్ గారిది అనేది స్పష్టం అయిపోయింది. ఇంకోవైపు ఇంట్లో సక్సెస్ మీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళడం జరిగింది. నిర్మాతలు ఆనంద్ సాయి గారు, డైరెక్టర్ గారు చక్కగా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి ఆ సక్సెస్ని, ఆనందాన్ని పంచుకున్నారు ఫ్యామిలీతో. మరి ఎన్ని చూస్తూ ఉంటే ఎమోషనల్ వర్కౌట్ అయింది. ఫైట్స్ కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, ఆనాటి తొలి ప్రేమలో కావచ్చు, ఖుషీలో కావచ్చు, ఆ పాటల్ని బ్యాక్గ్రౌండ్గా శ్రీలీలకి పవన్ కళ్యాణ్ గారికి అన్వయించిన తీరు అద్భుతం అని చెప్తున్నమాట. ఏదేమైనా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కావచ్చు, తర్వాత ఫస్ట్ డే కలెక్షన్స్ కావచ్చు, ఈ సమ్మర్లో మళ్ళీ రేపు శుక్ర, శని, ఆదివారం ఇంకే సినిమా లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఫస్ట్ 5 daysలోనే 300 crores కలెక్ట్ చేసే అవకాశం ఉంది. గ్రాస్ నేను ఇందా చెప్పినట్టు 270 కోట్లు ఉంటే ఈ సినిమా గట్టెక్కినట్టే. ఆ గ్రాస్ అనేది డెఫినెట్గా ఫస్ట్ 5 రోజుల్లోనే ఈ సినిమా ఏది పోటీ లేదు. కాబట్టి సినిమా కూడా అన్ని రకాలుగా నవరసాలు ఉన్నాయి. కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే ఉగాదిలో మనం షడ్రుచులు చూస్తుంటాం, తీపి, వగరు అన్నీ కూడా చూస్తుంటాం, అన్ని రుచులు ఈ సినిమాలో చూపించాడనేది అందరూ చెప్తున్నమాట. ఏదేమైనా కానీ 2025లో ఓజీతో సెన్సేషన్ క్రియేట్ చేసి తన ముందు ఉన్న సినిమాల్లో ఎప్పుడు లేని విధంగా కలెక్షన్స్ ఓజీ సొంతం చేసుకుంది. తర్వాత మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారి ద్వారా సంక్రాంతికి నెక్స్ట్ లెవెల్ సినిమాగా మనశంకర వరప్రసాద్ మనం చూసాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిది సమ్మర్కి నాదే అనేది
ఈ సినిమా సక్సెస్ సూపర్ హిట్, అందరి నోట సూపర్ హిట్ అనే మాట వినపడుతూ ఉన్నది. మరి ఏప్రిల్ 30th పెద్ది రాబోతున్నాడు. మరి తండ్రికి తగ్గ తనయుడుగా బాబాయికి మించిన కొడుకుగా అవతరిస్తాడు, మనం కూడా చూడాలి. ఏదేమైనా కానీ మెగా ఇంట మరి ఒకవైపు అవార్డులు వస్తూ ఉన్నాయి, ఇంకోవైపు సక్సెస్ఫుల్గా రాజకీయాల సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవుతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే రాజకీయాలు లేవు అనే హరీష్ శంకర్ గారు చెప్పినా గాజు గ్లాసు పగిలే కొద్ది పొద్దునెక్కుద్ది అనే డైలాగు నెక్స్ట్ లెవెల్లో ప్రజల్ని గుడ్డెల్లో పెట్టుకున్నారు. అదేవిధంగా విలన్ను నీ వెనక అభిమానులున్నా నీ వెనక బంధువులున్నా మొత్తాన్ని చంపేస్తాం అని చెప్పి అన్నప్పుడు నువ్వు లెక్కేసుకో, టైం తీసుకో, నీ వల్ల కాదు అని చెప్పే తీరు. అంటే ఎంతమంది లెక్కేసుకుంటారు, కోట్లాది మంది అభిమానులు ఉంటాయి. అంటే అభిమానులు కలెక్ట్ అయిన డైలాగులు. హరీష్ శంకర్ చక్కగా పవన్ కళ్యాణ్ గారికి మేనరిజం తగ్గట్టుగా డైలాగులు రాశారు. ప్రతి సన్నివేశంలో చివరి సన్నివేశం అయితే ప్రజలకు సేవ చేసే వ్యక్తిగా నువ్వు రావాలి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పేటప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు నటించిన తీరు అద్భుతం. ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వటానికి అవకాశం ఉంది అనేది స్పష్టంగా కనపడుతున్నాయి. అటు రాజకీయాలు సినిమాలు మిక్స్ చేసి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్గా ప్రజలు అరించింది. అటు మెగా ఫ్యామిలీస్ కావచ్చు, తర్వాత తటస్థమైన న్యూట్రల్ పర్సన్స్ కావచ్చు, క్రిటిక్స్ కావచ్చు, ముఖ్యంగా మహిళా లోకానికి కూడా ఎమోషన్స్ పండించారు ఈ సినిమా. సకుటుంబం మొత్తం కలిసి రిపీటెడ్గా చూసే అవకాశం సినిమాకు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి గుడ్ ఫర్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్లో ఈ మాసంలో నిలిచిపోతుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.